ఈ చిత్రంలో పాత్రలు, తపేలాలు, సన్నివేశాలు, వెధవేశాలు అన్నీ కల్పితలు మాత్రమే. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఏంటి భయ్యా? పెద్ద పెద్ద హీరోలు చెప్తేనే వినలేదు. నువ్వు చెప్తే వింటారా? అంటే ఏదో ఫార్మాలిటీకి. నేనేం బాగుపడలేదు రమ్మయ్యో రమ్మయ్యో నన్ను కొట్టక రోరి చెట్టక రోరి DJ Somesh. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బ్రతుకు బర్రెల బండి. ఏం పని చేసినా ఎంజాయ్ చేస్తూ చేయమని మా నాన్న చెప్తూ ఉండేవారు. యో సో కంటెంట్ ఏంటి, నీ యాంకరింగ్ ఏంటి? ఎవడరా నేను పెట్టింది? సరే సరే కానీ ఇన్నాళ్ళు పప్పులు ఉప్పు లేదని అత్త గొడవలు తాగేసి వచ్చి తంతున్నాడని భార్యాభర్తల గొడవలు చూసాం. కానీ ఫస్ట్ టైం ఇద్దరు మిత్రులు తమ గొడవను పరిష్కరించమని స్టూడియోకి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా, ఇదిగో నీ వారు వస్తున్నట్టే. కెమెరామెన్ ఉండేలా ఇలా బాధపడ్డం, తర్వాత వాళ్ళు కలిసాక ఆనందపడ్డం, ఇవన్నీ కామన్ అయిపోయి ఇక్కడ ఏం చేయకుండా షో స్టార్ట్ చేద్దాం. నోట్బుక్ నుంచి ఫేస్బుక్ మారిన, కాన్వెంట్ నుంచి కాలేజ్కి మారిన, ఫ్రెండ్ అన్న మాటలో ఫీలింగ్ మారిన అన్నారో మహాకవి. కానీ అలాంటి ఫ్రెండ్సే ఈరోజు గొడవ పడుతూ మన స్టూడియోకి రావడం జరిగింది. అసలు ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకీ గొడవ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ముందు వాళ్ళని పిలవాలి. ముందుగా మొదటి వ్యక్తి అన్నాడు జగదంబ థియేటర్లో DJ Somesh. ఆపు లేగమ్మా, పర్లేదు లేగు. సారీ సార్, స్లిప్ అయిపోయింది. నేనంటే యాంకర్, నేను డ్యాన్స్ చేసుకొని వస్తాను, నువ్వు కంటెస్టెంట్ కదా, బాధపడితే రావాలి కదా నువ్వు. సారీ సార్. ఓకేదా, కూర్చో. నీ గురించి చెప్పు. నా పేరు నాని, నేను బీటెక్ చదువుతున్నాను. ఈ సమాజం ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది? ఒక నిమిషం ఆగు. నువ్వు ఇక్కడ దేనికి వచ్చా, ఏం మాట్లాడుతున్నావు? సారీ సార్, ఫస్ట్ టైం టీవీలో కనపడుతుంది, కొంచెం ఎగ్జైట్మెంట్. ఇందాక కెమెరా మనకు చెప్పాను, మళ్ళీ నీకు చెప్పాలా? ఏం చెప్పారు సార్? ఓవరాక్షన్ చేయొద్దని. ఓ సారీ సార్. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ని పిలుద్దాం. ఆపండి. ఎవరు చెప్పాడు మీకు ఇదేమని? నీకెవరు చెప్పాడు కూర్చోమని? లేవు నువ్వు. సారీ సార్. సరే కూర్చో. నీ పేరేంటి? నా పేరు వెంకీ అండి. మంకీయా? సరే ఎందుకు మీ పరిచయం అలా, మీ ప్రాబ్లం ఏంటి అసలు? మేము బీటెక్ నుండి ఫ్రెండ్స్ అండి, ఒకే రూమ్లో ఉంటున్నాం. సరదాగా ఆడుతూ పాటు సాగిపోయిందండి మా లైఫ్. అవునవును, బీటెక్లో అంతే, సరదాగా ఆడుతూ పాడుతూ సాగిపోద్ది, తర్వాత లైఫ్ సంక్రాంతి పోద్ది. అసలు గొడవ స్టార్ట్ అయింది ఆ రోజు సండే సార్. అంటే సాటర్డే తర్వాత వస్తుంది. అదే సార్, ఆ రోజు. ఓకే, నెక్స్ట్ టైం అయింది. అది సండే కదని చికెన్ తెచ్చుకున్నాం సార్. చికెన్ ఒకటే ఏం బాగుంటుందని. బిర్యానీ చేసుకున్నారా? లేదు సార్, బీర్లు తెచ్చుకున్నాం. కూలింగ్ పోదు కదా, వెంట తాగేదని డిసైడ్ అయ్యాం సార్. ఓకే, అంత బాగానే ఉంది కదా. ఏడు బాగుందండి. బీర్లో వాటర్ కలపమంటే కలపడంట. ఏరా కలపడానికి? బీర్లో వాటర్ కలపడం అండి. బీర్లో వాటర్ కలుపుతాండి. 8 గ్లాస్ ఎంత అవుతున్నా నాకు తెలీదా? అప్పుడే మొదలెడసావా? నీ మొక్కను చూసినప్పుడు అనుకున్నాను. ఏంటి సార్, నేను పని పెట్టా కదా, నా మాట వెండా? కళాతలు పగిలిపోతాయి నీకు. తప్పకూడదని చెప్పాడు కదా, ఏం చేయకూడదు తెలియదా వాడికి? అయితే ఇదే నా గొడవ? అది కాదు సార్.
మరి ఇంకేంటి? దానికి ముందు ఇంకోటి జరిగింది. చికెన్ టేస్ట్ చేయమని చేతులు వేసాడు, సరిపోయింది అన్న. ఆ అక్షయ్ ఉప్పు చాలేదంటే యూజ్ పారదప్పాడు. నా మాటకు వాల్యూ లేదా సార్? ఆపు. మనం ఏడిస్తే ఆడియన్స్కి బాధ కలగాలి, అసహ్యం కాదు. మధ్యలో అక్షయ్ గాడు ఎవడు? అంటే యాక్చువల్లీ మేము రూమ్లో ముగ్గురు ఉంటాం. అది గొడవలో తన ఉన్నాడుగా, ఎందుకు రాలేదు? అంటే ఈవినింగ్ లైన్ పెరిగిపోద్దని లైన్లో పెట్టి వచ్చాం సార్. సినిమా టికెట్స్కా? కాదు సార్, వైన్ షాప్కి. వెంకటేశ్వరరావు వైన్స్ కదా. అదేంటి ఎప్పుడు అక్కడ జనాలు ఉంటారా? ఆ, ఎప్పుడు తినడం తాగడం నా పనే, మరి చదవడం ఉండదా? అయ్యో సార్, మేము ప్రతి సెమిస్టర్కి ముందు రోజు చదువుతాం సార్. మందు మాత్రం రోజు తాగుతారా? అయినా సిగ్గులేదురా మీకు, కూరలో ఉప్పు తక్కువైందని గొడవ పడడానికి? సాల్ట్ ఎక్కువైతే గొడవ పడే ఎదలం కాదండి మేము. అయితే అసలు గొడవ వేరే ఉందన్నమాట. చూసారు కదా, మధ్య వీళ్ళని పెద్ద తగ్గుకు దారి తీసింది. అసలు ఏమైంది? బ్రేక్ తర్వాత చూద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. వెల్కమ్ టు బ్రతుకు బర్రెల బండి. అయితే తగువు కూరలో ఉప్పు వలన కాదు, బీరులో వాటర్ వలన కాదు అనమాట. కాదు సార్. అయితే అసలు తగువు వేరే ఉందన్నమాట. నేనేమైనా హరిగాలు చెప్తున్నాను? నేను ఇంత గొడవ జరుగుతుంటే పందిలా పడుకుంటున్నావు. సారీ సార్. సరే సరే, ఇప్పుడు ఒక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు, మాట్లాడదాం. ఈ షో కాలర్స్ ఏంటి సార్? ఏదో టీఆర్పీ కోసం. హాయ్ అన్నయ్య, హాయ్ అమ్మా. నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది అన్నయ్య, నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య నేను. ఒక్క సెల్ఫీ ఇవ్వా ప్లీజ్. టెలిఫోన్లో సెల్ఫీ ఏంటి సార్? మనసుంటే మార్గం ఉంటుంది. వీడు మా తగు సాల్వ్ చేస్తుండే, టీఆర్పీ పెంచుకుంటుండే. ఓకే అమ్మా, ఇప్పుడు మన ముందు ఇద్దరు తాగుబోతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. షిట్, కట్ అయిపోయినట్టు ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. చెప్పమ్మా. చెప్పమ్మా. మేమేం చేసాం సార్? అవన్నీ నాకు తెలీదు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏట్లా గుడ్ ఈవినింగ్? గంట సేపు చూడు తీసుకెళ్ళా, ఇప్పుడు 2 గంటలు అయింది, ఇప్పటివరకు టీవీ రాలేదు, బయట కస్టమర్ రేటింగ్. సరే సరే, కావర్ సెక్షన్ ఇక్కడతో అయిపోయింది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రశాంతంగా తాగి పడుకున్నాం సార్. ఈవినింగ్ అయ్యాక బాటిల్స్ వేస్ట్గా పడేయడం ఎందుకని పదరా అమ్మేద్దాం అని అడిగాను. అమ్మడానికి అంతమంది ఎందుకని నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చి అన్నాను సార్. బాటిల్స్ అమ్మితే 10 రూపీస్ వచ్చింది, ముగ్గురు 3 రూపాయలు చొప్పున తీసుకున్నాం. ఓకే ఓకే ఏంటి సార్? ఓకే, మిగిలిన రూపాయి ఏడ్ చేస్తాడు. అయితే మొత్తం గొడవ వచ్చింది ఆ బొక్కలో 1 రూపాయి కోసం అనమాట. సరే, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తే అప్పటిలాగా హ్యాపీగా ఉంటారు కదా. మళ్ళీ సిగ్గు ఒకటే, సిగ్గు లేకుండా. చూసారు కదా, కేవలం 10 రూపాయల చిల్లర కోసం అడ్డగాడిదలో కొట్టుకున్నారు. ఈ విషయం నాకు చాలా బాధాకరంగా ఉంది. బేసిక్గా నా మనసుకు మంచితనం ఎక్కువ, గుండెకి జాలి ఎక్కువ. సో మానవతా దృక్పథంతో ఆ సొంత శాలరీ నుంచి 2 రూపాయలు తీసి వీళ్ళిద్దరికీ పంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరో సమస్యతో మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాం. బాయ్.